కిరిచక్ర రథారూఢ దండనాథ పురస్కృతాలో కిరి గురించి చెప్పానమ్మా. అందులో లాస్ట్‌వి మూలాధారస్థ గణపతి అని అంటారు నాన్న. త్రికోణాకృతిలో వెలుగుతూ ఉండే ఆ వెలుగునందు స్వయంభూ శివలింగాన్ని ఉంటే దానిని చుట్టుకొని ఆ పైన కుండలిని నిద్రిస్తూ ఉంటుంది. అంటే ఈ యొక్క కుండలిని శక్తి అమ్మవారు. అంటే ఈశ్వర చైతన్యము అని. ఏమ్మా? సూర్యుడు ఎక్కడున్నాడు? శివయ్య ఎక్కడున్నాడు? సహస్రార కమలంలో ఉన్నాడు. ఆయన ఆయన ప్రచండ భైరవుడు. సో మూలాధారమునకు గణపతి ఆది దైవం అమ్మ. అలానే అది పృథ్వీతత్వము. స్వాధిష్టానమేమో అగ్నితత్వము. అది దాని అధిదైవతము కుమారస్వామి అమ్మ. సో ఇక్కడ ఇద్దరు అన్నదమ్ములు కూడా కలిసిమెలిసి ఉన్నారనమాట. మూలాధార స్వాధిష్టాన. అందుకే ఏంటంటే వీళ్ళు అపూర్వ సహోదరులు అంటారు వీళ్ళిద్దరిని. ఏమ్మా? మూలాధారంలో అగ్ని, అంతే కదా. సో స్వాధిష్టానం ఏమిటి? కుమారస్వామి. దాని కింద గణపతి. ఈ రీతిగా ప్రతి చక్రమునకు కూడా ఒక ఆది దైవతం ఉంటుంది. ఇది నేను ప్రజ్ఞా విలాసంలో ఆ దేవతలు ఎవరు, ఆ దేవతలకి దళములలో ఎంతమంది దేవతలు ఉంటారు, ఈ సృష్టిని వాళ్ళు ఎలా నడుపుతూ ఉంటారు, ఇవన్నీ డీటెయిల్స్ అన్ని కూడా మనం ప్రజ్ఞా విలాసంలోనే తప్పదు. ఇప్పుడైతే చెప్పలేను, ఎందుకంటే అది చాలా అది ప్రాక్టికల్స్ అమ్మ. అది ఇది కేవలం మీకు పరిచయం. అమ్మవారు ఏమిటి అసలు, అమ్మవారు ఎలా నిండి ఉంది సృష్టిలో. సో ఆ రీతిగా కరి అంటే ఏంటంటే గజముఖము కలవాడు అని చెప్తే మనకి తెలుస్తుంది. ఆ రకంగా ఏంటంటే ఈ సృష్టి కూడా మూలాధారంలో కూడా వినాయకుడు. ఈ సృష్టి అంతా ఎలా ఉంది? బిందువు నుంచి మూలాధారం దాకా ఆయన తొండం ఉందే, తొండాకృతిలో ఉందన్నమాట. అది అదే ఆజ్ఞాచక్రం పైనేమో మహాగణపతి, ఆజ్ఞ కిందంతా పృథ్వీతో కూడుకున్న గణపతి. అదనమాట. అందుకే మనం ఏంటంటే సృష్టిలో మనం జాగ్రత్త అవస్థలో ఉన్నప్పుడు ఫస్ట్ కళ్ళు తెరిచి మనం ఎవరిని మనం తెలుసుకోవటం అంటే వినాయకుడే కదా, గణపతియే కదా. అందుకే ఆది గణపతి అన్నారు. ఆది ఆయన ఉన్నాడు కాబట్టి, అది పృథ్వీతత్వం కాబట్టి, మూల ఆధారం కాబట్టి, అన్నిటికీ ఈ మొత్తం కిరి చక్రానికి అంతా ఆధారం ఆయనే కాబట్టి ఆయన ఆ గణపతి ముఖము కలవాడు. అంటే ఆది దైవము, మూలాధారానికి ఆది దైవం ఆయన. ముందు ఆయనకు నమస్కారం పెడితేనే కానీ నువ్వు బిందువులో సవికల్ప సమాధి పొందలేవు. అంటే నీ యొక్క ప్రయాణము, ప్రస్థానము, శ్రీ ప్రస్థానము, నీ మోక్షమును, ధర్మార్థ కామ మోక్షాలను ఏదైనా నువ్వు అనుకో, నీ యొక్క ప్రారంభం అనేది మూలాధారంలో గణపతి గనక నీకు ఆశీర్వచనాలు, ఆ పూజ గనక నువ్వు చేయలేదు అంటే, లం బీజాన్ని గనక నువ్వు ప్రసన్నం చేసుకోలేదు అంటే, నీకు పైన వచ్చే చక్రాల ప్రస్థానం, చక్రం యొక్క ప్రస్థానాలు, స్వాధిష్టాన మణిపురాలు వెళ్ళేటప్పుడు నీకు అన్ని విఘ్నాలే ఉంటాయి. అది అందుకే మూలాధారంలో అమ్మవారి జాగృతము అంటే ఆమె వినాయకి. అది గనక జాగృతం అయింది అంటే నీకు వినాయకులు వారు గణపతి యొక్క ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి నీకు నిర్విఘ్నంగా శ్రీరస్తు, శుభమస్తు, అవిఘ్నమస్తు. ఎక్కడి దాకా తీసుకెళ్తాడు ఆయన? నిన్ను బ్రహ్మకచ్చం వరకు తీసుకెళ్తాడు. అది దాన్నే బ్లిస్ బియాండ్ జాయ్, బ్రహ్మానంద స్థితిలో కూర్చోబెడతాడు. అమ్మా, ఆయన గనక ప్రసన్నత లేదు అంటే నిన్ను మాయలో కూర్చోబెడతాడు, త్రిపుటిలో కూర్చోబెడతాడు. అంటే మాయలో. అర్థమైందా? నీలో నిన్నుగా కూర్చోబెట్టేవాడు వినాయకుడు. అది ఎక్కడ జరుగుతుంది స్వామి అంటే ఆజ్ఞాచక్రంలో జరుగుతుంది. అక్కడే కదా నువ్వు అహం బ్రహ్మాస్మి అనగలుస్తున్నావు. కింద ఎందుకు అనలేకపోతున్నావు అంటే ఇది మాయ. అందరూ నా వాళ్లే, వసుదైక కుటుంబము, అందరి యొక్క ఆనందాలే నా ఆనందము, నాకంటూ ఒక ప్రత్యేకమైన ఆనందం లేదు అనే తత్వము నీకు ఇక్కడ రాదు. ఈ శరీరంతో కూడుకున్న ఈ జీవుడు అనలేడు. అనేకం ఉంది, మాయ ఉంది, స్వపర ఉంది, స్వపర భేదం అనేది ఉంది కాబట్టి నీకు ఆ ప్రేమ, ఈ ప్రేమ అంతా కూడా స్వాతో కూడుకున్న ప్రేమ, స్వాతో కూడుకున్న జాలి, స్వాతో కూడుకున్న దయ, స్వాతో కూడుకున్న సర్వ ఊహలు, ఆలోచనలు. నా ఊహ, నా ఆలోచన అంటూనే జీవి వెళ్ళిపోతాడు.
సో ఈ జీవాత్మ, ఈ జీవ లక్షణం తొలగించుకుంటేనే కానీ, తొలగితే గాని నువ్వు ఆత్మవి కాలేవు. ఎక్కడ అవుతావు? మూడో కన్నులోనే నువ్వు పరిశుద్ధాత్మ అవుతావు. శుద్ధాత్మ హృదయంలో అవుతావు. పరిశుద్ధాత్మ మూడో కన్ను దగ్గర అవుతావు. అంటే నీవు ఆత్మగానే ఉండిపోతావు. ఇదంతా కూడా ఆ ఈ రథము కదలటము అంటే కిరీచక్ర రథారూఢ దండనాథ పురస్కృత అంటే నీది ప్రస్థానము. ఏ ప్రస్థానము? లయా ప్రస్థానము నీకు నిర్విఘ్నంగా చేయించేవాడు ఇవో మూలాధారంలో ఉన్న ఈ గణపతి అని. అర్థమైందా? మూలాధారంలో ఉట్టి లం బీజం ఒక్కటి అక్కడ చెయ్యి పెట్టుకొని బొడ్డు కింద, స్వాదిష్టానం కొద్దిగా కింద, అక్కడ లం గణపతి అంటే ఏంటో అర్థమైందిగా. సో ఇప్పుడు మూడవ నామము నాథ, అమ్మవారిది కిరిచక్ర రథారూఢ దండనాథ. నాథ అంటే ఎవరు? మనందరికీ శ్రీమాత, శ్రీయే నాథ, శ్రీమాతయే మనకి నాథ. మన పర్సనల్ లైఫ్ వచ్చినప్పుడు మన ఇంట్లో మన భర్తలు కానీ ఎవరు సంపాదిస్తున్నారు, ఎవరు ఇల్లు నడుపుతున్నారు, వాళ్ళు నాదులు. అవునా? వాళ్ళు పని చేస్తేనే మనకి ఇంత అన్నం దొరుకుతుంది. అవునా? మాకు దేవుడు పలానా గుడిలో పలానా దేవుడు మాకు నాదుడండి. అట్లా మరి సృష్టికంతా ఒక నాథ అనే వ్యక్తి ఉండాలి కదా. మరి ఇంతమంది 14 లోకాలని నడిపేవాడు, సృష్టి స్థితిలయ చేసేవాడు ఏమిటి? మరి పుష్కలంగా అన్నపూర్ణ, మరి అదంతా అమ్మవారు మనకి నాథ. ఆ తల్లి ఇస్తేనే, అదే ప్రతి మెతుకు మీద కూడా తినేవారి పేరు రాసి ఉంటుందండి అని అంటారే. ఇదే ఆ మెతుకు ఎవరు ఇచ్చారు? ఆ నాథ, ఆ అమ్మవారు. వర్షాలు వస్తే, పంటలు పండితే అవన్నీ మన ఇళ్ళకు వస్తున్నాయి. అవునా? ఎవరో కష్టపడితే మనకు వస్తున్నాయి. ఎవరో దయ చూపిస్తే మన ఇంటికి బియ్యం బస్తా వస్తాం. మరి వాళ్ళు మనకి నాదులే కదా. ఆ నాదులు ఎవరు? శ్రీనాదులు. శ్రీమాత. శ్రీ అంటే ఆత్మ, పరమాత్మ. శ్రీయే ఆత్మ, శ్రీయే పరమాత్మ. ఎలా ఎందుకన్నాను అంటే ఆత్మ నుంచి ద్వైతం వచ్చింది. తనని తాను హింసించుకుంటే, తనని తాను అమ్మవారు అద్వైతం నుంచి ద్వైతంలోకి, ఏకము నుంచి అనేకములుగా ఈ సృష్టి చేసింది కాబట్టి ఈ రెండు కూడా, నీవు అమ్మవారు కూడా ఒకే స్త్రీ. ఆ స్త్రీ పేరే అనంత మహాశ్రీ. అద్వైతంలో అనంత మహాశ్రీగా ఉంటావు. ఏమా సృష్టి ప్రారంభం అమ్మవారు చేసినప్పుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరు రూపంలో చేసినప్పుడు ఆమె శ్రీమాత అంటారు. ఆ శ్రీమాతయే మనకి నాథ. ఆమె ఆ తల్లి ఏమిటి? నిరీశ్వర, ఈశ్వర, జగదీశ్వరి, ఇది ఆమె పేర్లు. నిరీశ్వర అంటే ఏంటి? ఏమీ లేని దాంట్లో నుంచి సృష్టి చేసింది. ఆమె కూడా పరాశూన్య స్వరూపమే, అన్నిటికీ అతీతంగా ఉన్నదే. 14 లోకాల్లో 14 ఊహలు. ఓం భూ, ఓం భువ, ఓం శువ. ఇప్పుడు నువ్వు నీ ఊహలకి అందదు. మన భూలోకం, భువర్లోకంలో కూడా అందదు వాళ్ళ వాళ్ళ ఊహలకి. అలా 14 మంది ఊహలు చేసినా కూడా అందని నిరీశ్వరాది. బ్రహ్మకు కూడా అందదు, విష్ణువు కూడా అందదు అమ్మవారు. అది చెప్తున్నాడు. నిరీశ్వర అంటే అదనమాట. పరాశూన్యము. అవకాశమే లేదు, తెలుసుకునే అవకాశము లేదు. ఆమె నిరీశ్వర. ఏమీ లేని దాంట్లో నుంచి ఇంత సృష్టి చేసింది. ఈశ్వర చేసింది. ఇదే ఈశ్వరాన్ని మళ్ళీ నిరీశ్వర చేసేస్తుంది. ఏమి లేదు, పో, నువ్వు లేను, జీవుడు లేడు, దేవుడు లేడు, అయిపోయిందా. అందుకే ఆ పేరు నిరీశ్వర అని. ఈశ్వర సృష్టి చేస్తే ఈశ్వర, ఈశ్వర చైతన్యము అన్నాం కదా. ఇప్పుడు మన శరీరాలు కదులుతున్నాయి, మన పనులు మనం చేసుకుంటున్నామంటే ఎవరు ఈ పనులన్నీ చేయిస్తున్నారు? అది కంటికి కనిపించని శక్తి. అదే అమ్మవారి యొక్క ఈశ్వర శక్తి, ఈశ్వరీ శక్తి, ఈశ్వరీ చైతన్యము. అది
అలానే ఆమె ఎవరు? ఎంతవరకు ఈమె ఈ శక్తి ప్రవహిస్తోంది అంటే ఆమె జగత్తులన్నిటికీ గూడా నీకు తెలిసినవి, తెలియనివి, తెలియబోయేవి, రాబోయేవి ఈ జగత్తులన్నిటికి గూడా ఆమె జగదీశ్వరి. అమ్మా! ఆ పైన ఇంకెవ్వరు గూడా అమ్మవారి పైన ఎవరు లేరు అని చెప్తున్నారు. అర్థమైందా? ఊరికే మనం మాయలో ఉంటూ ఈ దేవుడు గొప్ప, ఆ దేవుడు తక్కువ, ఈ దేవుడు వరం ఇస్తాడు, ఆ దేవుడు వరం ఇవ్వడు. ఈ భేద బుద్ధితో ఎప్పుడూ గూడా అనేకములో అమ్మవారిని భేద బుద్ధితో చూస్తే ఇటువంటి మాయే పెరుగుతుంది గానీ, అజ్ఞానమే పెరుగుతుంది గానీ, జ్ఞానము పెరగదు, సత్యము తెలియదు. అర్థమైందా? సత్యం ఎప్పుడూ గూడా మన ప్రాణం పోయినా గూడా సత్యం తెలుసుకోకుండానే వెళ్ళిపోతాం. అయ్యో! దేవుడిని తెలుసుకోలేకపోయాను. ఎంతసేపు శరీరమే నేనంటూ తిరిగాను. నా పనులే చేసుకున్నాను గానీ, లోపల ఆత్మ అనేది అమ్మవారు అక్కడ కిరిచక్ర రథారూఢ దండనాద పురస్కృత ఆ చక్రంలో, ఆ రథములో ఆమె అధిరోహించి ఉంది. ఆ ఆత్మని నేను తెలుసుకోలేకపోయానే. మాయలోనే ఉండిపోయానే. స్వ పెట్టుకున్నానే. స్వపర భేదం పెట్టుకొని జీవితం గడిపేశాను. ఎంత నష్టపోయాను. న్యాయం చేశావు. ఇంటి వాళ్ళకి చేసావు, భర్తకి చేసావు, పిల్లలకి చేసావు, మనవళ్ళకి చేసావు, మనవరాళ్ళకి చేసావు. లోకానికి చేసావు. నీకు నువ్వు చేసుకున్నావు. ఇదంతా గూడా మాయతో కూడుకున్న స్వపర భేదంతో కూడుకున్న పనులు చేశావే గానీ, ఆత్మకి సంబంధించిన పనులు నువ్వు చేయలేదు. అవునా? అందుకే నువ్వు జీవితము అన్నావు దీన్ని. దైవితము అని అనలేంగా. ఇది జీవితం. జీవితం గొప్పగా బతికానండి అని చెప్పుకోవాల్సిందే గానీ, ఆత్మని తెలుసుకోకుండా నువ్వు మాయలో ఉంటూ జీవితాన్నే గడుపుతావు గానీ, దైవతాన్ని గడపలేవు. దైవత్వము లేదు. ఆ సువాసన లేదు. ఏమ్మా! సో, ఆ తల్లికి ఎవరు గూడా ఆ పైన ఎవరూ లేరు. ఆమెతో సమానమైన వారు గాని, అధికులైన వారు గాని సృష్టి యందు ఎవరూ లేరు. అందుచేతనే లలితా సహస్రనామంలో అంటే ఆమెకి ఎవరు సృష్టిలో ఈ జగత్తుల్లో ఆమెకి సృష్టి యందు అధికులైన వారు. అమ్మవారికి మించిన ఎవరు లేరుగా. అవునా? మనకి అంటే అందరికీ గూడా ఆమె అందదు అని. అందరికీ అన్ అందరి ఊహలకి అతీతంగా ఉన్న తల్లి ఎవరు అంటే ఆ అమ్మవారు. అందుచేతనే లలితా సహస్రనామంలో ఏమన్నారు అమ్మవారిని? సమానాధిక వర్జిత. ఎవరితోనూ గూడా పోల్చలేనిది. మనమంటే మన జీవితాలు మనం అందరితో పోల్చుకుంటాం. ఒకడు పోల్చటం అవసరం లేదు. మనమే పోల్చుకుంటాం. ఆ! అమ్మవారికి అది లేదు, ఇది లేదు. అర్థమైందా? అమ్మవారితో పోల్చుకోవటము సమానాధిక వర్జిత. అది పక్కన పెట్టి అమ్మ దయ ఉంటే చాలని అనుకోవాలి. ఆ అమ్మవారికి మిగతా దేవతలకి ఎప్పుడు పోలిక చేయకూడదు. ఏమ్మా! అందుకే ఆమె సమానాధిక వర్జిత అంటే ఏమిటి? ఎవరితోనూ పోల్చబడలేదు. పోల్చబడటానికి సాధ్యం గాదు. ఆమె అన్నిటికీ అతీత సర్వాతీత సర్వాతీత శమాత్మిక అన్నిటికి గూడా అతీతము అని. నాథ అంటే అది. అందుకే అటువంటి వాళ్ళనే భగవంతుడు అంటారు. అవునా? అటువంటి అమ్మవారి పనులు జేసేవాళ్ళు ఎవరైతే భూమి మీద ఉంటారో వాడు భగవంతుడితో సమానం అండి. మాకు దేవుడండి. మీకు దేవుడైనా కాకపోయినా మాకైతే దేవుడండి. మాకు మంచి జేశాడాయన. మమ్మల్ని ఉద్ధరించాడండి. మేమేంటో చెప్పాడండి. మేమేం చేయాలో చెప్పాడండి. వారి ఆశీస్సులున్నాయి గాబట్టి మాకు ఆ దైవం మనుష రూపేణలో ఆ రూపంలో వచ్చింది అమ్మవారు. అలా మనం అనుకోవాల్సిందే. ఏమ్మా! సమానాధిక వర్జిత అని చెప్పబడింది. చరాచర జగన్నాథ అని మరొక నామం. ఆమె ఎవరు? చర ప్లస్ అచర జగన్నాథ ఆమె. చర ప్లస్ అచర అంటే ఏంటి? దృశ్య, అదృశ్య అంటే ఏంటి? ఒకటి కనిపించేది, ఒకటి కనిపించనిది. నువ్వు కనిపిస్తున్నావు, నీ మనసు కనిపించదు. అర్థమైందా? నీ ప్రేమ, జాలి, కరుణ ఇవన్నీ గూడా కనిపించవు. కనిపించేదేది?
నీ యొక్క ఆకృతి, నీ యొక్క శరీరం. అలానే అమ్మవారు చరాచర జగన్నాథ అంటే ఏంటంటే, నిన్నే కాదు, నిన్నే చలింపజేయదు, అందరినీ చలింపజేస్తోంది. అంటే వృక్షములు, ఏమ్మా, వృక్షాలు, కొండలు, శిలలు, అన్నిటిలో కూడా ఆ తల్లి అచలాచల, అచలంగా ఉన్నవి కూడా ఆ అమ్మ దయతోనే. మరి కొండ ఉంది, కొండ ఎలా ఉంది? అలా రూపాన్ని కట్టుకొని ఉంది కొండ అని అనగలుస్తున్నావంటే, అణువుల అణువుల మధ్యలో కూడా ఒక శక్తి ఉంది కాబట్టి కొండాకృతి. ఇప్పుడు నువ్వు ఉన్నావు అనుకో, నీ శరీరంలో అణువులు అణువులు కట్టుకుంటే నామరూప జగత్తు వచ్చింది. లేదా ఒట్టి నీరుగా ఉంటే మనకి ఆకారం ఏది? వాటర్ హాస్ నో షేప్. శుక్ర శోణితాలుగా ఉండిపోతే ఎలా? ఇవి గట్టి పడితే ఆ గట్టి పడే పదార్థం బ్రహ్మ పదార్థమే అమ్మవారని. చరాచర అంటే అన్నిట్లో కూడా ఆమె ప్రవహిస్తోంది అని. కొన్నిట్లో నీకు ఇంతవరకు ఎవరు కూడా అది ఆ శక్తిని, ఎనర్జీ, శక్తిని ఉన్నది అని తెలుసుకున్నారే గాని దాన్ని దర్శించింది ఎవరు ఇంతవరకు లేరు. అర్థమైందా? అంటే ఉదాహరణకు చెప్పాలంటే, ఇప్పుడు కరెంట్ ఉందమ్మా, లైట్ ఉంది అంటే లైట్ వెలుగుతోంది కాబట్టి కరెంట్ ఉంది స్వామి అని. నువ్వు చూసావా అంటే నేను చూడలేదు, లోపల వైర్లలోంచి వస్తోంది కరెంటు. ఎలా ఉంటుందంటే తెలీదండి. నీటి నుంచి ఉత్పాదన చేస్తారు. అదే నీటి నుంచి నీరు కనిపించింది. మరి నీటి నుంచి మరి కరెంట్ ఎలా ఉత్పాదన చేస్తున్నారు? అది కంటికి కనిపిస్తుందంటే ఎవరికీ కనిపించదు. ఎనర్జీ అలా అన్నమాట. చరాచర జగన్నాథ ఆ తల్లి. హ్మ్. ఈ నాథ అన్న శబ్దము చేత ఆమెకి నాథుడు ఎవ్వరూ లేరు. ఏమ్మా? ఈమె అందరికీ నాథుడు గాని ఆమెకంటూ ఎవరు కూడా నాథుడు లేరు. అది ఆమె గొప్పతనం. అర్థమైందా? మా ఇంటికి మా ఇంటికి మా ఇంటి పెద్దాయనండి అని నువ్వు అనగలుగుతావు. ఆయనకి మళ్ళీ దేవుడు నాథుడు. ఆయన ఎప్పుడు గుడికెళ్ళొస్తుంటాడు. అట్లా అమ్మవారికి ఆమె అన్నిటికీ నాథ. మళ్ళీ నాకెందుకు ఇంకో నాథుడు? ఆమె ఇంకోరిని పట్టుకొని నమస్కారం చేయదు. అర్థమైందా? మణిదీపంలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులందరూ అమ్మవారి దగ్గరనే అమ్మవారిని స్తోత్రిస్తూ, అమ్మవారిని పూజిస్తూ ఉంటారు గదా! వాళ్ళకి నాథ, అంతవరకు నాథ ఉన్నప్పుడు ఆవిడకి ఇంక పైన ఆమె ఇంకెవరికి నమస్కారం జేయాలి? ఆమె పరాశూన్యం గదమ్మా! నీకు నాథనే, అలానే తనకు తాను నాథ. అంతేగాని తనకు ఇంకొకరున్నారని కాదు. అమ్మవారికి ఎవరు నాథులు లేరు. వాళ్ళిద్దరూ కామేశ్వర రూప పరమాత్మ ఏకం సత్ విప్రా బహుధా వదంతి. వారికి వారే నాథులు. ఏమ్మా? జగన్నాథులు. ఏమ్మా? అంటే ఈశ్వర పదార్థము పురుషుడు కాదు, స్త్రీ కాదు, పరంజ్యోతి అని దాని అర్థం. అదే ఇప్పుడు ఆఖరిగా నేను చెప్పింది. అందుకే అది బిందువు పరంజ్యోతి స్వరూపం కాబట్టి, శివశక్తి కాబట్టి అది అది పురుషుడు అనలేము, స్త్రీ అనలేము. ఏమ్మా? అందుకే నాదా లేదు, హ్మ్. అంటే ఆడ లేదు, మగ లేదు అని. ఎవరు లేరు. వాళ్ళే పరంజ్యోతి స్వరూపులు. వాళ్ళే అన్నిటికీ నాథ. అర్థమైందా? హ్మ్. ఇప్పుడు నాలుగో నామం చక్రపురము. హ్మ్. చక్రపురము. పురాణముల యందు పురాణాలున్నాయి కదమ్మా! చక్రపురము అంటే ఏంటో తెలుసుకుందాం. శ్రీచక్ర రథారూఢ అని ఉంది గదా నామంలో. నాలుగవ గుప్త నామము చక్రపురము. అంటే పురాణముల యందు ముఖ్యముగా బ్రహ్మాండ పురాణంలో శ్రీచక్రపురము యొక్క వర్ణనను, హ్మ్. శ్రీచక్రపురం అంటే ఏంటంటే మణిద్వీపం. పురాణం పురాణం ఆ! పురాణముల యందు ముఖ్యముగా బ్రహ్మాండ పురాణాల్లో శ్రీచక్రపురము యొక్క వర్ణన అతి విస్తృతంగా, మనోహరంగా వ్యాస భగవానులు చేశారమ్మా. సో, ఇది 25 ప్రాకారములతో ఉండునని, నవరత్న ప్రాకారములు అందులో కొన్ని ఉండగా మిగిలిన అనేక ప్రాకారములు ఉంటాయని, అక్కడ ఒక కదంబ వనము ఉండునని, మణిదీపము ఉండునని, ఆ మధ్యలో చింతామణి గృహము ఉండునని, ఆ చింతామణి గృహంలో సహస్ర స్తంభ మంటపంలో పంచబ్రహ్మ బ్రహ్మ సన లేక పంచప్రేత సనాగా ఆ తల్లి అయిన లలితా పరాభట్టారిక కూర్చుని ఉంటుందని చెప్తారు.
ఇది బ్రహ్మాండ పురాణంలో శ్రీచక్రపురం గురించి ఎలా ఉంటుందో చాలా చక్కగా వర్ణన చేశారమ్మా. బ్రహ్మాండ పురాణంలో అన్ని బ్రహ్మాండ పురాణం అంతర్గతమే కదా! లలిత అమ్మవారివన్నీ కూడా. అవునా? సో, ఆ రకంగా అమ్మవారిది హ్మ్. 25 ప్రాకారాలు ఉంటాయమ్మా. అవి ఎలా ఉంటాయంటే నవరత్న హ్మ్. ప్రాకారములు. అందులో మళ్ళీ హ్మ్. 25 ప్రాకారాలు అంటే ఏమిటి? చుట్టూ ఇంటి ప్రహరీ గోడల 25 ప్రాకారములు ఉండునని, అది 9 నవరత్న ప్రాకారములు అందులో కొన్ని ఉండగా, మిగిలిన అనేక ప్రాకారములు ఉంటాయని, ఇంకా మళ్ళీ అందులో మళ్ళీ ప్రాకారాలుంటాయమ్మా. అలా. అక్కడ ఒక కదంబ వనవాసిని అంటారు కదమ్మా! ఆ కదంబ వన వృక్షంలో గూడా అమ్మవారు ఆ! వ్యాహాలి అంటే వాకింగ్ చేస్తూ ఉంటుందని. మణిద్వీపం ఉండునని మళ్ళీ మణిద్వీపం ఉంటుంది. అందులో చింతామణి గృహం ఉంటుంది. ఆ చింతామణి గృహంలో 1000 స్తంభాల గుడి అంటారు గదా! మంటపంలో పంచబ్రహ్మ సనా లేక పంచప్రేత సనాగా ఆ తల్లి అయిన లలితా పరాభట్టారిక కూర్చుని ఉంటుందని చెప్తారు. ఈ రకంగా నువ్వు ఊహల్లో, ఆలోచనల్లో ఈ దృశ్యాన్ని పెట్టుకొని లలితా సహస్రనామ పారాయణం చేయాలి. ఏమ్మా? అంతేగాని పక్కింటి వాళ్ళ గురించిను, మన మనకి సంబంధించిన ఊహలు, ఆలోచనలు పెట్టుకొని సహస్ర పారాయణం చేయకూడదు ఈ నవరాత్రుల్లో. ఎప్పుడూ గూడా ఇప్పుడు ఎందుకంటే మనకంత శక్తి లేదు గదా! ఆ మణిద్వీపాన్ని చూసే శక్తి లేదు గాబట్టి, కనీసం ఆ! ఆహ్, కనీసం అట్‌లీస్ట్ మనం ఊహల్లో అయినా, మనసులో అయినా అమ్మవారి ఈ యొక్క మణిద్వీపాన్ని పెట్టుకొని హ్మ్, ఈ నామాన్ని స్మరించుకుంటూ లలితా పారాయణం చేయండి. ఈ నామం వచ్చినప్పుడు దీని అంతరార్థం తెలుసుకొని ఒకసారి నమస్కారం చేసుకోండి. అలా 9 రోజులకి 9 నమస్కారాలు. మరి ప్రాకారాలు కదా! 25 నమస్కారాలు ప్రాకారాలతో ఉంటుంది మరి శ్రీచక్రపురం అంటే. అమ్మవారి యొక్క లోకం. ఆవిడ లోకం అన్నమాట. 25 ప్రాకారాల్లో మళ్ళీ అందులో 9 ఆవరణాలు, మళ్ళీ అందులో చింతామణి గృహం, చింతామణి గృహంలో పంచప్రేత సనాసీన, మళ్ళీ ఆ యొక్క శ్రీచక్రపురంలో మళ్ళీ కదంబ వనము, నవరత్న ఖచ్చిత దీంతో అవన్నీ గూడా నిర్మాణం జరిగాయి. హ్మ్. అలా శ్రీ లలిత అమ్మవారు ఆసీనురాలై ఉంటుంది అని. కాబట్టి శ్రీచక్రపుర అంటే శ్రీచక్ర నగరం అని అర్థం. అమ్మవారిది శ్రీచక్ర నగరము. ఏమ్మా? హ్మ్. ఆ ఆ నగరమునకు గుర్తుగానే శ్రీచక్రమునందు ఇప్పుడు శ్రీచక్రం ఉంది గదా మన ఇంట్లో. అదే శ్రీచక్రపురం గదా! మొత్తం శ్రీచక్రపురం. అంటే ఏంటంటే బిందువు నుంచి భూపురాది రేఖల వరకు గూడా అమ్మవారు 9 ఆవరణాలు, మర్మములు, సందులు అన్నీ గూడా అందులోనే ఉన్నాయి. అన్ని మర్మాలు ఉన్నాయి. అంటే మర్మము అంటే రహస్యాలు. ఒక కోణానికి మధ్యలో. ఇప్పుడు మన చెయ్యి ఉందనుకోండి, కాలు ఉంది. కాలు నొప్పులు ఎక్కడేస్తున్నాయి? మోకాళ్ళ దగ్గర. అది కోణం. అర్థమైందా? త్రికోణంలో గూడా ఒక కోణం కలిసిన చోట మధ్యలో యాంగిల్స్ అంటారు. హ్మ్. అక్కడ అమ్మవారు, అయ్యవారు ఉంటారు గాబట్టి, శివశక్తి అనేది ఉంది గాబట్టి, నువ్వు నిలబడగలుస్తున్నావు. లేదు అంటే కింద పడిపోతావు. అర్థమైందా? అలానే కంటి చూపులో గూడా తారకగా వాళ్ళున్నారు గాబట్టి, నువ్వు చూడగలుస్తున్నావు శ్రీచక్రపురాన్ని. అర్థమైందా? నువ్వు ఏదో ఒకటి అనుభూతి చెందాలి గాబట్టి పంచ తన్మాత్రాలు ఇచ్చారు. దాన్ని అనుభూతి చేసుకోవాలని చెప్పి మళ్ళీ స్థూలంగా అనుభూతి కావాలి అంటే పంచభూతాలతో తయారైన శరీరం ఇచ్చారు. ఇవన్నీ గూడా శివశక్తితో కూడుకున్నది. ఇదే శ్రీచక్రపురం. ఇలా నువ్వేంటంటే అమ్మవారిని స్పర్శ చేయగలుస్తావు. అమ్మవారికి మళ్ళీ ఎలా ఉంది? స్థూల, సూక్ష్మ, సూక్ష్మతర, సూక్ష్మతమ. మళ్ళీ నువ్వు లోపలికి వెళ్ళావనుకో బిందువు దగ్గరికి, నువ్వే జ్యోతిగా ఉంటావు. అందుకే అందరి దేవతలు కూడా జ్యోతి రూపాల్లోకి వెళ్ళిపోతారు. అందుకే అది స్త్రీ కాదు, పురుషుడు గాదు.
ఇప్పుడు విష్ణువు ఉన్నాడనుకో, ఆ శక్తి ఏమైపోతుంది? జ్యోతి రూపంలోకి వెళ్ళిపోతుందనమాట. అది స్త్రీ అనలేము, పురుషుడు అనలేము. అమ్మవారిని కూడా అలానే ఆ యొక్క మణిదీపంలో వీళ్ళందరూ కొలుస్తూ ఉంటారనమాట. జ్యోతి రూపాల్లో. అర్థమైందా? ఆవిడ అందానికి మరి అందుకే అందరినీ ఆడవాళ్ళని చేసేస్తుందని కాదక్కడ. అంటే జ్యోతి స్వరూపాల్లో వాళ్ళు అలానే సనక, సనానంద, సనత్కుమార, సనత్జాతీయ వీళ్ళందరూ ఈ మునులు, ఋషులు, గురు పరంపరలు అన్నీ గూడా ఆ తల్లిని సేవిస్తూ ఉంటారు. ఏ రూపంలో? జ్యోతి రూపంలో. గుర్తుంచుకోండి ఇది. అందుకే దేవత అన్నారు. దేవతలు ఎప్పుడు జ్యోతి రూపంలో ఉంటారు. మానవులు శరీర రూపంలో ఉంటారు. మనం. అర్థమైందా? హ్మ్. ఐదవ నామము చకిత. కిరి చెకీత. ఏమ్మా? కిరిచక్ర రథారూఢ దండనాద పురస్కృత అంటే చా తీసుకున్నాడు. కిరిచక్రాలో చా తీసుకున్నాడు. హ్మ్. అలానే కీ తీసుకున్నాడు. కిరి, చ, కి ఆ! తా తీసుకున్నాడు. ఎక్కడ? పురస్కృత ఆఖరి అక్షరం. ఈ 3 కలిపితే చకిత అయింది. చకిత అంటే ఏంటి? ఆశ్చర్యచకితులయ్యారండి అంటాంగా. చకిత అంటే ఆశ్చర్యము, ఆనందము కలిగినది అని అర్థము. అమ్మా! ఆశ్చర్యము ఎందుకంటే తాను ఈశ్వరముగా ఉన్నప్పుడు తాన తానే ఎవరో తనకు తెలియకుండా ఉన్నది ఆ తల్లి. అంటే అనగా ఆశ్చర్యము, ఆనందము కలిగినది అని అర్థం అన్నమాట. ఆశ్చర్యం ఎందుకంటే తాను ఈశ్వరముగా ఉన్నప్పుడు తానే ఎవరో తనకు తెలియకుండా ఉన్నది ఆ తల్లి అని. అది ఆశ్చర్యం. అంటే ఏంటంటే ఆ పరాశూన్యంలో మరి ఎవరికైనా అంతే కదా! మొదటి అనుభవం ఎలా ఉంటుంది? ఆశ్చర్యంగానే ఉంటుంది. ఆనందము వస్తుంది. అవునా? అంతే గదా! మనకు గూడా ఏ కళలైనా గూడా ఇప్పుడు 10 మంది ముందు అందరూ ఇప్పుడు పుట్టినరోజు చేసుకుంటున్నావనుకో నువ్వు. నిన్నటిదాకా అందరితో కలిసిమెలిసి తిరిగావు. ఇవాళ నీకు ఒక ప్రత్యేకమైన ఒక రోజు గాబట్టి, ఇవాళ నువ్వు పుట్టావు గాబట్టి, నీకు పుట్టినరోజు అందరూ వచ్చి నీకు చేస్తాము అన్నప్పుడు నీకెలా ఉంటుంది? అబ్బా! నిన్నటిదాకా నేనేదో అనామకుడిగా ఉన్నాను. ఇవాళేంటి నాకో ప్రత్యేకతమైన ఆనందము, ఆశ్చర్యము వేస్తోంది. నాకింత గుర్తింపా? అన్నట్టుగా మానవులకొచ్చినట్టే, ఈ సృష్టి చేసేటప్పుడు తాను తప్ప ఎవరు లేరు. ఈశ్వరముగా ఉన్నది. ఆమెకు ఆశ్చర్యం వేసింది, ఆనందం వేసింది అని. ఇంకా నాలో నుంచే మళ్ళీ నేను ఈశ్వర అని నేననుకున్నప్పుడు, నాలో నుంచి మళ్ళీ నా శక్తి బయటికి రావాలి. అవునా? సో, తాను ఎవరో తనకు తెలియకుండా ఉన్నది ఆ తల్లి. తర్వాత ప్రపంచ ఉల్లాస సమయం వచ్చినప్పుడు తనకు నేను ఉన్నాను. అహమస్మి అన్న భావన కలిగింది. అరే! హ్మ్. తనకు నేను ఉన్నాను అంటే నేను ఉన్నాను అనేది తెలుసుకుంది అమ్మవారు. ఇంకా మనందరం లేము. ఇంకా సృష్టే లేదు. ప్రపంచ ఉల్లాస సమయం ఆసన్నమైనప్పుడు ఆమెకున్న స్థితి చెప్తున్నాడు. నేను ఉన్నాను. అహమస్మి. అర్థమైందా? అహమస్మి అన్న భావన ఆవిడకి కలిగింది. నేను ఉన్నాను అని. నేను ఉన్నాను అని ఆవిడకి కలిగితే మిగతా సృష్టంతా ఉంది అని మనం అనగలుగుతాం. అర్థమైందా? ఇప్పుడు నేను ఉన్నాను అని ఇప్పుడు నువ్వు అంటున్నావు అంటే సృష్టి ఉంది గాబట్టి, సృష్టిని చేసిన జగదీశ్వరి ఉంది గాబట్టి, అమ్మవారు ఉంది గాబట్టి, నేను ఉన్నాను అని నువ్వు అంటావు. ఇన్ని ఆధారాలు తీసుకొని నువ్వు అనగలుగుతావు. అమ్మవారు మొదటిగా వచ్చింది గాబట్టి, అహమస్మి. ఇంకా సృష్టే లేదు. ఈ పరాశూన్యంలో ముందు నేను అనే భావన కలిగింది అని. ఎంత బాగా చెప్పారో చూడండమ్మా. ఎప్ ఎవ్ ఆహ్, ఎప్పుడైతే నేను ఉ ఎప్పుడైతే నేను ఉన్నాను అని వచ్చినదో మరొక రెండవ పదార్థము కూడా అక్కడ ఉంటేనే నేనుకి కర్త. అవునా? కాబట్టి అహం ఇదం. ఇక్కడ అమ్మవారు
ఇప్పుడు నేను ఉన్నాను అన్నప్పుడు రెండవ పదార్థము కూడా అక్కడ ఉంటేనే కదా నేనుకి కర్త. అవునా? ఇప్పుడు నేను అని నువ్వు అన్నావు అమ్మా. అన్నావు అంటే నీకు అహం అనేది ఒకటి ఉంది కాబట్టి ఆ అహం అనిపిస్తోంది నేను అని అనిపిస్తోంది అని. ఇంకొకటి ఉంది అని. హౌ కెన్ యూ రికగ్నైజ్ యువర్ సెల్ఫ్? బై యువర్ ఓన్ అహం, ఇగో. నేను అంటావు. నేను అంటే ఎవరు అనిపిస్తున్నారు? అహం. సో రెండోది ఉంది అని. అహం ఇదం. నేనే మొత్తం. అహం ఇదం. ఈ సర్వ అనంతము నేనే అన్న భావన కలిగింది ఆమెకి. ఎవరూ లేరు. అంటే నేను రాకపూర్వం ఎవరు లేరు. నాతోనే మొదలు. సో, ఈ సర్వము అనంతానికి నేనే అన్న భావన ఆమెకు కలిగింది. అదనమాట. అర్థమవుతోందా నాన్న? ఇది చాలా హైయెస్ట్ ఫిలాసఫీ. పరాశూన్యంలో జరుగుతున్నది.